హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మాని ఒకసారి ఇలా ట్రై చేయండి, పొడి పొడిగా వస్తుంది. అలాగే మనం చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. సేమియా ఉప్మా కోసం ఇక్కడ నేను 1 కప్పు సేమియా అయితే తీసుకున్నానండి. అలాగే ఉప్మాకు కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ముందుగా ప్యాన్ పెట్టి 1 కప్పు సేమియా వేసి వేయించాలండి. సేమియాని ముందుగా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా ఇలా కలర్ అయితే చేంజ్ అయింది కదా. 2 నిమిషాలు ఫ్రై చేసానండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి కరిగాక అందులోకి పల్లీలు వేసి వేయించాలి. నెయ్యి ఎక్కువ ఇష్టపడితే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చండి, మన ఇష్టము. తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసి ఒకసారి ఫ్రై చేయాలి. నెయ్యి వేసి చేస్తే సేమియా ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు అయితే మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మీకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. 1 కప్కి 2 కప్పులు వాటర్ వేస్తే ఉప్మా అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపాలండి. నీళ్ళు అయితే మనకి కొంచెం బాయిల్ అవ్వాలి. ఇలా పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మరిగించాలండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించేసాను. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలండి. సిమ్లోనే ఉండాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉప్మా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసానండి, మూత పెట్టేసాను. ఇప్పుడైతే ఉప్మా అయితే ఉడుకుతుంది. మీకైతే ఉడికిపోయాక చూపిస్తానండి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి, ఒక 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది. నాకైతే సేమియా ఉప్మా ఫేవరెట్ అండి, చాలా ఇష్టం. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడైతే మూత తీసానండి, ఉప్మా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. సిమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. మనకి పైన కొంచెం షైనీ వస్తుందండి, నెయ్యి వేసాం కదా. ఇలా షైనింగ్గా వచ్చినప్పుడు ఉప్మా అయితే అయిపోయినట్టు. అంటే పైకి కొంచెం మనకి ఆయిల్, ఆ నెయ్యి అనేది కనిపిస్తూ ఉంటుందండి, అలా వస్తే అయిపోయినట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే దీన్ని చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూస్తుంటే తెలిసిపోతుంది ఉప్మా అయితే పొడి పొడిగా వచ్చిందండి. చల్లారితే ఇంకా పొడిగా ఉంటుంది, కానీ వేడి మీద టేస్ట్ అయితే బాగుంటుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.